ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగాన్ మంచది మనకి అలాగేనమ్మా. చంద్రు రాజకర బావా ఏమ్మా మంచం మన ఇద్దరికే కాయ మంచం ఏమిటి మన ఇద్దరికేమిటి అంతన్నా అమ్మా? అమ్మా ఇవన్నీ నాకు ఎలా నడుస్తుంటే తావు తెలుస్తుంటది. అవును. నువ్వేమన్నావు? నా స్వామివారికి స్నానపానం చేసి నలుగులు పెట్టేసి గుడ్డు సామాను దోపం చేసి నెమలి పెంచాలతో ఇసిరి నా 8 మందిని తీసుకురామన్నావు. బాబు అక్కడ ఫుల్ బీవుళ్ళ నిలబడ్డాడు. చూడరా వచ్చాడు ఏటి ఎరగడారా మొంతలు బోరెట్టేస్తున్నా అన్నాడు. కొబ్బరి చెట్టు ఎక్కువైపోయి గడ్డొట్టుకొస్తున్నా అన్నాడు. కుడుదుగోళాలు కుంకుండిపోతున్నా అన్నాడు. ఏటి ఎరగని బొరుగుని అన్నాడు. నీ దాండ వేట ఆ పొట్టలోకి వెళ్ళి పుట్టకెళ్ళిపోయాడు మళ్ళా మీదకి రాక ఎన్నాడు కాదు. నువ్వెంత ఏటలో తెలిసిన ఆవిడికి తెలియదు ఆ అమాయకురాలకి నువ్వు వేడి చేసినావు. ఏటో నువ్వు వేడి తెచ్చినావో ఏడితే నాకు తెలుసును. కానీ ఇవన్నీ మరి అలా ఒక మాట అన్నారండి మా అమ్మగారు. ఏమి స్వామి సౌండ్ తగ్గించుకోవచ్చు అనుకో. తగ్గించు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేయరు సౌండ్ తగ్గిపో. సవక మా జీవితాలే సవక. సవకాడు సవక అన్నదిగో మా అమ్మగారు ఒక మాట అన్నారండి. స్వామివారి నేను చాలా రోజులతో కలిసాం కదా. పాసిబుల్ ఆట ఆడదని ఎంతో కృతోలం ఉంది. ఏముందరో అడగవే పీకుపోలేదా అడతవా అడగము. మీ అమ్మగారి కోరిక ప్రకారం ఆడదాము సావక. అవునండి కాదనో పని అవదు. అమ్మా అమ్మా నీ దుఃఖ చూపిన అవ్వాలో ఆడాలి నాకు అర్థం కాలేదు. అమ్మా స్వామివారు ఏమన్నారే? దేనికి ఇచ్చాడు దేవుడు నీకు అన్నీ నాకు అందమండి అన్నీ ఉన్నాడు. అమ్మా అమ్మా మాట అడిగాను. ఏమని? ఏదైనా నా దేవుడు మాట కాదన్నా. ఆహా. ఆవిడ ఆనందాన్ని అడ్డుపరిచాను. అవును. ఆవిడ ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఆవిడ ఇష్టం. అదేమిటే? నీ నాటకి రెడీ అన్నాడు. అలాగేనమ్మా కూర్చోమా. అయితే నేను అడుగుతానమ్మా. పరమేశ్వర పార్వతి కూర్చోండి స్వామి. ఆడవారి ముందుకు వచ్చేవాళ్ళ దేవి. ఏమే ఏటండి నీకు చదువా దొంగతనమా భయమా నీకు చెప్పేదాడు బహువా నీకేం మాదు. మగవారి ముందు కూర్చోవాలా తర్వాత ఆడవారు. మగవారి ముందు భోంచేయాల తర్వాత ఆడవారు. భోంచేసి గిన్నె మొంత మంచి చెడ్డాన్ని చూసుకొని అప్పుడు ఆ టైం అప్పుడు భర్త కడకే అనుకుని వెళ్తాం. అదేటండి మమ్మల్ని ముందు కూకుడు పోతున్నా మందల్లో తొంగుడు పోమంటున్నావా? ఆడవారిని గౌరవించడము సాంప్రదాయము. ఇది బస్సు కడ కాదు మా సీటీజీ నువ్వు నిలబడి మీదకి రాక ఎలా మన ఆయన ఏంటి కూర్చో కూర్చోండి. అబ్బా నా పేరు రాజు లక్ష్మి అండి. దిక్కు మళ్ళీ పాటు చెప్పుకోవా అందుకే కూకోలేకపోతాడు. సాంగ్ అయ్యింది నా దగ్గర మందు ఉంది ఉంది నా దగ్గర. నీకు అప్పుడు ఎట్టాను కదా ఒకసారి తెలుగు మంది అంటే మర్యాద కాదర్రా. ఎన్ని మీద గడ్డి తెచ్చి ఇంత మెత్తం తోడు తెచ్చి అది ఇది పిసికేసి ఒక ప్లేట్లు వేసి ఉడకబెట్టాల. ఉడకబెట్టి అంత వండ చుట్టాల. ఆ వండొట్టుకెళ్ళి ఈ వండకెళ్ళకి అందించి అందించితే నో సొంగ సొయ్యని మాడిపోతుంది. నీకంటే సరే నీకు అంటించడం లేదా చెప్పు ఇలాగే ఎంత అయిపోయింది. కూర్చో. ఆడవారి ముందుకు వచ్చేవాళ్ళ సేవక. మా జీవితమే తిరగల బొమ్మలు అయిపోయింది. సరుకులు గురించిన వాళ్ళు మన సరుకులు ఎప్పుడో పోనాయి. అమ్మా నేను అడుగుతాను అడుగు. పరమేశ్వర పార్వతి అలా కూర్చోండి స్వామి. ఆడవారి ముందుకు వచ్చేవాళ్ళ దేవి. ఏమే నువ్వు పిలుపుకొచ్చిన వేటి కూర్చోండి. ఆడవారిని గౌరవించాలి. వచ్చా ఎట్టి గౌరవం వచ్చా వచ్చా ఎట్టి ఆయన పెర్ర మీద అర్రు మీదకి రాక అమ్మో అంతా పెట్టండి. తప్పు చేసిన మగవాడిని తడకలకలంటే ఉంచాల తెలీదు. తప్పు చేసిన మగవాడిని తడకిరకలు పెట్టి ఆడాల. నువ్వు కూర్చో నీకు భయం లేకపోతే. ఏలతో మాడుతున్నావు సేవక. ఏలక్కాయలా ఏలక్కాయలు బొత్తకాయలు ఇక్కడ లేవు. కూర్చో. నాతో పరిహాసమా సేవక. మహాత్మా నీతోటి పరిహాసమా నాకు. కూర్చో కూర్చో. ఆడవారి ముందుకు వచ్చేవాళ్ళ సేవక. నువ్వు
నిన్ను పోల్చుకోలేరు ఎవరు ఎరగకూడిపోతే ఈ క్యాంప్ అయినా మంచైనా చెడ్డైనా మగవారు స్టైల్ గా ముందు ఇలా సిలకట్టలు గగేసుకుని వెళ్తే ఆడవారు సూట్ కేసు సర్ద పట్టుకుని మొగడాను కదా ఈతడేమో మమ్మల్ని ముందు కూర్చోడు మాట్లాడుకో వచ్చాండి వచ్చా అమ్మా అమ్మా ఈ తగు నీదేనా అదే నువ్వు అడుగుతావు కదా ఏంటి అడుగుతాను అమ్మా ఏంటి అడుగుతాను నువ్వు అడుగుతావు చమత్కారం అనమాట. అవునమ్మా నేను సామర్థ్యకారులేనా సామర్థ్యకారులు కాబట్టి బోర్డు మంది శమకలు ఎట్టాను అదే మాటలేవి అమ్మా మనమే కూర్చుందామే మనమే కూర్చుంటాం మనమే తోచండి మనమే నిలబెట్టిపోదాం పరమేశ్వర పార్వతి ప్రాణనాథ ఇరువురం కలిసే కూర్చోండి ఆడవారి ముందు కూర్చోవాలి దేవి. అలా కూర్చోండి స్వామి ఇక మరి కూర్చోడు దాంట్లో కళ్ళు చూడు పశువు కదిరా ఇలా ఉన్నాయి ఇలా అటుకెళ్ళి దొరికిపోగలరు వీరికెళ్ళి ఆవిడకి తెలియదు నాకు తెలిసిన ఆత్మ అబ్బా ఎవరు ముందే ఆస్తారు. నందికోట్లో కూకోను జపమంత్రం ఉంది కదా సౌండ్ తగ్గలేదు అమ్మా మంచి పట్టుమే కూకు నీకు గాబరగా ఉంది చల్లబెట్టలేడు కదా 5 నిమిషాలు పీకి వచ్చాడు అమ్మా పసుకులేవి ఇచ్చాను జపమాత్రమే మీరు ఆడ మాట్లాడు అదే మాట్లాడేది ఓలమ్మ ఏమన్నా పై మాడిపోతే ఒట్టి చూసుకోడక అలాగే ఉంది అది అమ్మా మన దినాలు బాగలేవు మన రోజులు బాగలేవు ఏ కర్రిపిల్లి మాకు చూసారో నీకో దండ పెట్ట జపమంత్రం చేస్తాను అతను నీకు ఇస్తాను ఆడుకో మటమే నందికోట్లే ఓం నమ శివాయ రామదేవుడు కదట సార్ నువ్వు కొడతాను ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓ ఏ మెరగిన బొరిగాయ మహా ఓ ఈవిడికి ఇంకేం తెలియదు ఆయన మహా ఓ నాకు టీయవలేదు ఆయన మహా ఓ నీ గుండెలు గొయ్యాయన మహా ఓ ఏలూరు పురమాయన మహా ఓ మెట్ట మట్టాయన మహా ఓ సట్టు సవడాయన మహా ఓ బొచ్చి పొరిగాయన మహా ఓ వల వలాయన మహా ఓ వల బొక్కాయన మహా ఆ బొక్కలు వెళ్ళి మెట్టెళ్ళిపోయింది ఆయన మహా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అమ్మా అమ్మా వాళ్ళ అమ్మ అయిపోయిందిరాయా నీకేడు తీరుబాటు కూకోను నువ్వు ఇలా జడి దెబ్బకు దొరికిపోతుంది మీ యజమానితో తెలుస్తుంది నీకున్న ఓం నువ్వు వేస్తావు అతడా సోమవారం వేస్తారమ్మా అది రేసిన అంటావు ఎవరు వేస్తారే నువ్వెప్పుడు నేను వేసుకోవడమే నువ్వు ఎప్పుడే నువ్వెప్పుడే అవును వేస్తాగా నేను వేసుకోడానికి పట్టణోడు కొట్టే కొట్టమని ఇప్పుడు కొట్టో అన్నాడు ఒట్టప్పుడు మాత్రం బూడొక్క బాడక్క బేడక్క ఏదా ఏయ్ ఇది బాబు ఇద్దరు పీకిపోయి ఉన్నాడు పెట్టి చూడతా మొదటిసారి పందెం నాదే దేవి. నీది ముద్ర పందెమా మొదటిసారి పందెం నాదే. ముద్రగా ముద్ర పందెం అన్నా ముద్ర నాది మరి అవ్వదండి మా సరుకు అక్కడ బొమ్మలు లేదు అయిపోయింది పని వాళ్ళు లెక్కేటం అలాగనే వేస్తారు స్వామి రెండో పందెం కూడా నాదే దేవి. ఒకటే 1000 పందాలని గెలిచేస్తాను నువ్వు ఈసారి మరి బరువు వచ్చుకోకుంటే తాగి టీ మళ్ళీ లేట్ అయిపోతుంది తాగే మోరగడ్డ కాల్చుకుంటే పార్వతి పరమేశ్వర ముచ్చటగా 3వ పందెం వేస్తాను దేవి. అమ్మా ఎందుకంటే రాలిపోతుంది కదా తాగే ఇక్కడ ఇచ్చేయండి మైకి దగ్గర మోరగడ్డ కాల్చుకోమని ఇక్కడ ఇచ్చేస్తాను టీ వాళ్ళ అమ్మ ఎగేసుకుంటాను ఇక్కడ ఆడతారు కావుతున్నారు కొంగు వస్తాయి జాగ్రత్త అట్లా చిత్రం మాట్లాడతారు కానీ నేగలు తగ్గబడి అంటారు చెప్ప
టెప్పలో తెలియవమ్మ ఇప్పుడు టెప్పలు మానేయండి ఇప్పుడు. సార్ ఆ చుట్టూ 2 మేకలు కొట్టుకొని మరి ఆ మేకల పని నువ్వు డ్రిప్ కనికరావు. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.